సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు యొక్క వీడియోలో చూసినట్టయితే IQOO Neo 7 5G మొబైల్ ఏదైతే ఉందో, సో దీని యొక్క కంప్లీట్ ఒక ఫుల్ ప్యాకేజ్ స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది రీసెంట్గానే మనకు చైనాలో అయితే లాంచ్ చేస్తారు అనమాట. ఆ యొక్క మొబైలే మనకు IQOO నుంచి IQOO Neo 7 5G మొబైల్ అనే చెప్పాలి. ఇంతకుముందు IQOO Neo 6 మొబైల్ ఎంత హైలైట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 30,000 సెగ్మెంట్లో అది బీభత్సమైన మొబైల్ అనమాట. టు బీ ఫ్రాంక్గా చెప్పాలనిపిస్తే ఇప్పుడు దానికి అప్గ్రేడ్గా IQOO Neo 7 అయితే తీసుకొస్తున్నారు. ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు కాబట్టి కొన్ని టెక్ ఛానల్స్లో దీని యొక్క అన్బాక్సింగ్ కూడా జరిగింది. చాలా టెక్ ఛానల్స్లో కాదు, కేవలం కొన్ని టెక్ ఛానల్స్లో మాత్రమే అనమాట. వాళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నారు. హవెవర్ అదైతే పక్కన మ్యాటర్. ముందుగా నాకు దీంట్లో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమంటే దీని యొక్క ప్రాసెసర్, దీని యొక్క డిస్ప్లే, దీని యొక్క బ్యాటరీ, మేజర్గా ఈ యొక్క 3 యాక్టర్స్ మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతుంది. మరి అది ఏంటి ఏం లేదనేది ఈరోజు కంప్లీట్గా ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ దానికంటే ముందు లైక్ అయితే చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన యొక్క సెకండ్ ఛానల్ నాసరి టైర్ రివ్యూస్ అయితే ఉంది. అందులో నేను కొత్త రిమోట్ కంట్రోల్ కార్స్ అయితే తెప్పించి వాటి యొక్క అన్బాక్సింగ్, రివ్యూస్, టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ వీడియోస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. హవెవర్ వీడియో లింక్, ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి విజిట్ చేస్తే డైరెక్ట్గా ఆ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. నేను పక్కన చూపిస్తాను చూడండి. IQOO Neo 6, IQOO Neo 7 మేజర్గా డిజైన్ చేంజెస్ అయితే ఏమీ ఉండవు. కాకపోతే మీరు కెమెరా మోడల్ కొంచెం జూమ్ చేసి అబ్జర్వ్ చేసి చూస్తున్నట్టయితే IQOO Neo 7లో మీకు సర్కులర్ మోడల్ అయితే తీసుకొచ్చారు. IQOO Neo 6 ప్రీవియస్ సక్సెసర్ ఏదైతే ఉందో స్క్వేర్ షేప్లో అయితే తీసుకొచ్చారు. కాకపోతే కెమెరాస్ మాత్రం ఇంచుమించు సేమ్గా అయితే ఉంటాయి. కెమెరాస్లో వీళ్ళు పెద్దగా నెక్స్ట్ అప్గ్రేడ్ స్టెప్ అయితే ఏమీ తీసుకోలేదన్నమాట. ఎనీహౌ ముందుగా నాకు ఈ యొక్క ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ అయితే తీసుకొచ్చారు. సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏమంటే మనకు మొబైల్ హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు జారే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో దీని ద్వారా మీ యొక్క మొబైల్ని కాపాడుకునే అంటే ప్రొటెక్షన్ అనేది వచ్చేసి కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గ్లాస్ వచ్చేసి మనకు జారుతుంది కాబట్టి కంప్లీట్గా పౌచ్ అయితే ఖచ్చితంగా అయితే వియర్ చేయాలి. కాకపోతే దీనికి పౌచ్ వేయకపోయినా పర్వాలేదు, ఒకవేళ మీకు ప్రీమియం ఫీల్ కావాలనిపిస్తే. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 6.78 ఇంచ్ తో వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే అయితే రాబోతుంది. 130 Hz రిపీట్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ అయితే వస్తుంది. సో దీంట్లో గుర్తుపెట్టుకోండి, E6 AMOLED నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లేషన్లో మాత్రం మొబైల్ అయితే చాలా హైలైట్. కాకపోతే కర్వ్డ్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చింటే చాలా బాగా ఉండేదని నాకైతే అనిపించింది. మరి మీరు ఎడ్జీ లవర్సా లేకపోతే ఫ్లాట్ డిస్ప్లే లవర్స్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్కి బీభత్సమైన డిస్ప్లే విత్ 1500 nits పీక్ బ్రైట్నెస్ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. సో డిస్ప్లే మాత్రం ఇంకా కేక అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క మేజర్ చేంజ్ దీని యొక్క ప్రాసెసర్. దీంట్లో చూసినట్టయితే ఇంతకుముందు IQOO Neo 6లో స్నాప్డ్రాగన్ 870 అయితే ఇచ్చారు. ఇప్పుడు మీకు స్నాప్డ్రాగన్ నుంచి డైమెన్సిటీకి అయితే షిఫ్ట్ అయ్యారనమాట. డైమెన్సిటీ అంటేనే ముఖం అయితే డల్గా పెట్టద్దండి. ఈ రోజుల్లో డైమెన్సిటీ కూడా ఈజీగా స్నాప్డ్రాగన్ ప్రాసెస్ అయితే బీట్ చేస్తున్నాయి. దీన్ని మీకు డైమెన్సిటీ 9000+ 5G చిప్సెట్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మీకు 4nm టెక్నాలజీ పైన బిల్ట్ టైమ్ ప్రాసెసర్ అనమాట. TSMC టెక్నాలజీ కూడా యూజ్ అయితే చేయడం జరిగింది. ఇది చూసినట్టయితే ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 2కి సమానమైన ప్రాసెసరే డైమెన్సిటీ 9000+ 5G చిప్సెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా మీరు PUBG, ఫ్రీ ఫైర్, అల్ఫాటే, GTA Vice City లాంటి మోర్ దాన్ 1GB కల గ్రాఫికల్ గేమ్స్ అయినా సరే ఈ యొక్క మొబైల్ అయితే చాలా బీభత్సంగా సపోర్ట్ అయితే చేస్తుంది. అట్ ది సేమ్ టైం కైన్ మాస్టర్, పవర్ డైరెక్టర్, ఇన్ షాట్ ఏదైనా ఎడిటింగ్ అప్లికేషన్ అయితే తీసుకోండి. లైట్ మోషన్ కావచ్చు, ఇలాంటి దాంట్లో 4K ఎడిటింగ్ కూడా 4K రెండరింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే నడుస్తుంది. సో డెఫినెట్లీ హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా వరకు అయితే తగ్గిపోతుంది అనమాట ఇక్కడ డైమెన్సిటీ ప్రాసెస్ ద్వారా. సో ప్రాసెసర్ మాత్రం దీంట్లో అయితే బీభత్సంగా రాబోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది చైనాలో కాబట్టి మనకు ఆరిజిన్ వాయిస్ వస్తుంది. మనకి ఇండియాలో వచ్చేసరికి ఇది వివో సబ్ బ్రాండ్ కాబట్టి ఫన్ టచ్ వాయిస్తో ఇక మొబైల్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో దీని యొక్క మేజర్ థింగ్ దీని యొక్క బ్యాటరీ. దీంట్లో మీకు లిటరలీ 5000 mAh బ్యాటరీతో ఇక మొబైల్ అయితే రాబోతుంది. ఈజీగా 1 to 2 days వరకు టిపికల్ యూసేజ్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ 120 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది అనమాట. ఈజీగా అరౌండ్ ఒక 20-25 minutes కంటే లోపలే 0 to 100% ఫుల్ ఛార్జ్ చేసి అయితే చూపిస్తుంది. అండ్ అలాగే Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. మేబీ దీనికి ఎటువంటి 3.5mm జాక్ అయితే ఏమీ ఉండదు. ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి.
అండ్ ఫైనల్లీ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1,35,000కి ఈ యొక్క మొబైల్ వస్తే మాత్రం ఇంకా బీభత్సమైన మొబైల్. ఈ యొక్క మొబైల్ అయితే ఎవ్వరు అయితే మిస్ కావద్దండి. డెఫినెట్లీ మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి మెయిన్ దీని యొక్క కెమెరా, దీంట్లో చూసినట్టయితే సేమ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఫ్రెండ్స్, 16 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. కెమెరా పరంగా నాకు చేంజెస్ అయితే ఏమీ కనిపించలేదు, అదే ఎక్కడున్న గొంగళి అయితే ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లేదా డెప్త్ అయితే యూజ్ చేస్తారు. ఈ యొక్క 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ అంటేనే నాకు పిచ్చి కోపం రేగుతుంది అనమాట. ఎందుకంటే 20,000 క్రాస్ అయితేనే 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఇంకా పక్కన పడేసి అది 2 మెగాపిక్సెల్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో అల్ట్రా వైడ్ ఈ రకంగా అయితే ఇవ్వాలి. వీళ్ళు ఎప్పుడు మారుతారో నాకైతే అర్థం కావడం లేదు. మరి మీరేమనుకుంటారు? ఈ యొక్క సిస్టమ్ ఆఫ్ 50 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అది మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది. అండ్ ఈ యొక్క లాంచ్ మాత్రం ఇంకో 2 months అయితే పడుతుంది. మేబీ జనవరి ఎండింగ్లో ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకి ఇండియాలోకి అయితే ఉండబోతుంది. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ and bye bye for now.